హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 21st నవంబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 21st నవంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం అయితే కనుక చూద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దెర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. నెవర్ బిఫోర్ నవంబర్ ఆఫర్ అండర్లో ఫ్లాట్ 20% ఆఫ్ అయితే కనుక మీకు లభిస్తుంది. మొత్తం మన యొక్క యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద కూడా మీకు 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది, విచ్ ఇస్ వ్యాలిడ్ ఓన్లీ అప్ టిల్ 30th నవంబర్ వరకు మాత్రమే మీకు వ్యాలిడ్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ దెర్ వాజ్ వన్ మోర్ థింగ్. యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అయితే వస్తుంది. ఇక్కడ మీకు 35,000 రూపీస్ ఇస్ ద ఐడియల్ ఛార్జ్, బట్ యూ విల్ గెట్ ఇట్ ఎట్ జస్ట్ 28,000 రూపీస్. ఈ ఆఫర్ కూడా మీకు 30th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క ఎక్స్పర్ట్ టీమ్తో మాట్లాడి మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుని మనం అయితే కనుక అనాలిసిస్ చేస్తాము. లెట్ us సీ ద అజెండా, మెయిన్లీ విచ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విల్ బి కవరింగ్ టుడే. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ప్రపోజెస్ 7 key pillars to strengthen the ties between India and as well as the CARICOM is the first important thing. Justice Krishna Kumar is the new Chief Justice of the Manipur High Court అనేటువంటి చూద్దాము. The long fight for accessibility, dignity in the Indian prisons. Planetary crisis puts the children at risk, says UNICEF report. India, Australia firm up the renewable energy partnership. Should the packaged food content be labeled అనేటువంటి ఆర్టికల్తో పబ్లిష్ అయింది. Telecos can claim the Senwat credit for the towers and as well as the shelters, Supreme Court. ఇండియా టు ఇక్కడ వరకు కూడా మనము హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం కవర్ చేస్తామండి. కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దగ్గర నుంచి, ఇండియా టు హోస్ట్ ద WADA అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ గ్లోబల్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ ట్రైనింగ్ రిలేటెడ్ ఆర్గనైజ్ చేస్తోంది. హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ విచ్ ఈస్ ఏ గ్రోయింగ్ కన్సర్న్ ఇన్ ద హిమాలయాస్ అనేటువంటి ఆర్టికల్ చూస్తాము. ఎక్సర్సైజ్ సంయుక్త విమోచన్ 2024 సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఇన్ ద గుజరాత్. భారత్ NCX 2024 స్ట్రెంగ్థనింగ్ ద ఇండియాస్ సైబర్ సెక్యూరిటీ రెసిలియన్స్ ఈజ్ ద అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్స్ వచ్చేసి మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో డిస్కస్ చేయబడడం జరుగుతుంది. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, Prime Minister proposes 7 key pillars to strengthen the ties between India and as well as the CARICOM. Yes, proposes 7 key pillars to strengthen the ties between India and as well as the CARICOM. రీసెంట్లీ మనకి ఈ యొక్క G20 సమిట్ బ్రెజిల్లో జరుగుతోందండి. దానికి సంబంధించి ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ మెట్ విత్ ద CARICOM లీడర్స్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద CARICOM అంటారు. CARICOM స్టాండ్స్ ఫర్ కెరేబియన్ కమ్యూనిటీ అని అర్థం. CARICOM స్టాండ్స్ ఫర్ కెరేబియన్ కమ్యూనిటీ. కెరేబియన్ కమ్యూనిటీ అంటారు. ఈ కెరేబియన్ కమ్యూనిటీ అనేటువంటిది ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ ఇంటిగ్రేషన్ మూమెంట్స్ అని కూడా మనం చెప్పచ్చు. బికాస్ ద ఎకానమీస్ ఆఫ్ దీస్ పర్టికులర్ కంట్రీస్ స్టే ఇంటిగ్రేటెడ్, స్టే కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, మనకి ఈ యొక్క గ్లోబల్ సౌత్ కంట్రీస్లో ఈ యొక్క CARICOM కంట్రీస్ అనేటువంటివి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీస్. వే బ్యాక్ అసలు మనకి CARICOM అనేటువంటిది 1973లో ఒక ఇంపార్టెంట్ ట్రీటీ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయిందండి. 1973లో సంథింగ్ కాల్డ్ యాజ్ ట్రీటీ ఆఫ్ చౌగామారాస్ అనేటువంటి ట్రీటీ ద్వారా ఈ యొక్క కెరేబియన్ కమ్యూనిటీ, ఇంతకుముందు కెరేబియన్ కమ్యూనిటీ కాదు, కెరేబియన్ కమ్యూనిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కామన్ మార్కెట్స్ అంటారు. కెరేబియన్ కమ్యూనిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ కామన్ మార్కెట్స్గా మనకి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. కామన్ మార్కెట్స్. So there are how many member countries are there in this CARICOM today? There are 15 member countries అయితే మనకి CARICOMలో ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద ఇంపార్టెంట్ కంట్రీస్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కంట్రీ కాల్డ్ యాజ్ గయానా. నెక్స్ట్ వచ్చేసి మనకి హాయితీ, జమైకా. ఈ దేశాలన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో జమైకా, గయానా, హాయితీ, జమైకా. నెక్స్ట్ వచ్చేసి సరినామ్,
Suriname, etc. Trinidad and as well as the Tobago. Then we have Bahamas, Antigua and Barbuda, Saint Lucia, Saint Vincent. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క క్యారీకామ్ అనేటువంటి గ్రూప్లో మనకి మెంబర్ కంట్రీస్. అయితే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యారీకామ్ మనం తీసుకుంటే రీసెంట్లీ ద సెకండ్ సమ్మిట్ అయితే మనకి జరుగుతోంది. ఎక్కడ జరుగుతోంది? గయానాలో జరుగుతోంది. గయానా యొక్క క్యాపిటల్ జార్జ్ టౌన్. In fact, this Georgetown is also the secretariat for the CARICOM. ఈ యొక్క CARICOM నేషన్స్కి సెక్రటేరియట్ కూడా మనకి ఈ యొక్క జార్జ్ టౌనే. జార్జ్ టౌన్ అని చెప్పేసి మనకి ప్లేసెస్ అండ్ న్యూస్లో మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద CARICOM లీడర్స్ సమ్మిట్ గురించి మాట్లాడుకుంటే, సో దిస్ వాజ్ ద వెరీ ఫస్ట్ టైం మనకి సమ్మిట్ జరిగిందని చెప్పేసి చెప్తారు. దిస్ వాజ్ ద సెకండ్ సచ్ సమ్మిట్ అండి. ఫస్ట్ సమ్మిట్ వే బ్యాక్ మనకి 2019లో మనకి జరిగింది ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి సంబంధించిన సెషన్స్ దగ్గర మనం CARICOM లీడర్స్ తోటి మీట్ అవ్వడం జరిగింది. ఎస్, లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ థింగ్స్. అయితే 7 పిల్లర్స్ని మనకి ప్రపోజ్ చేశారు టు స్ట్రెంగ్థెన్ ద టైస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద CARICOM. అండ్ అనదర్ వెరీ సిగ్నిఫికెంట్ ఏంటంటే, దిస్ వాజ్ ద ఫస్ట్ విజిట్ బై అన్ ఇండియన్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ మోర్ దాన్ 50 years. 50 సంవత్సరాల తర్వాత లైక్ ఏంటంటే ఫర్ ద వెరీ ఫస్ట్ ఎవర్ విజిట్ మనకి. సో ద నరేంద్ర మోదీ రిసీవ్స్ ఏ వార్మ్ వెల్కమ్ ఫ్రమ్ ద గయానా ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆన్ హిజ్ అరైవల్ ఇన్ హిజ్ జార్జ్ టౌన్ ఆన్ వెన్స్డే. ప్రిలిమినరీలో మనకి అడుగుతుంటారు గయానా యొక్క ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ. ఈవెన్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటారు హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అ ప్రెసిడెంట్ ఆఫ్ గయానా అని చెప్పేసి అడుగుతారు, మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ. అండ్ అలాగే గయానా యొక్క క్యాపిటల్ మనకి జార్జ్ టౌన్. జార్జ్ టౌన్ అనేటువంటిది ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకి అడుగుతారు. జార్జ్ టౌన్ అనేటువంటిది లొకేటెడ్ ఇన్ ద గయానా. ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ CARICOM లీడర్స్ అగ్రీడ్ టుగెదర్ టు ఫోకస్ అపాన్ మల్టిపుల్ ఏరియాస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ రిలేటెడ్, టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, టూరిజం గురించి, ఈ యొక్క ఏషియా ఇష్యూస్ అన్నిటిలోనూ కూడా డిస్కషన్ అనేటువంటిది, మనం కోఆపరేషన్ అనేటువంటిది ఎన్హాన్స్ చేసుకోవాలి అనేటువంటిది కూడా మనకి చెప్పడం జరిగింది. నౌ లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ థింగ్స్. ప్రైమ్ మినిస్టర్ ప్రపోజెస్ 7 key pillars to strengthen the ties between India and as well as the CARICOM. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో GS పేపర్ 2 IR అండర్లో మనకి ఇండియా అండ్ ద అదర్ రీజనల్ గ్రూపింగ్స్ అనేటువంటి దగ్గర మనం డిస్కస్ చేయొచ్చండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ డ్యూరింగ్ హిస్ విజిట్ టు గయానా ఈజ్ ఎ సౌత్ అమెరికన్ కంట్రీ విచ్ ఈస్ ఎ గ్లోబల్ సౌత్ కంట్రీ లొకేటెడ్ ఇన్ ఫర్ ద ఇండియా CARICOM summit, and this was the second such CARICOM summit అండి, ఇండియా అండ్ CARICOM. అండ్ వన్స్ అగైన్ ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ CARICOM, ప్లీజ్ బీ వెరీ క్లియర్. మనకి ఎలా అడుగుతుంటారంటే ఆప్షన్స్ వచ్చేసి మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి, లైక్ ఎపెక్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, then we have the CARICOM, and then we have the Mercosur ఇలా అడుగుతుంటారు. వీటిల్లో ఇండియా దేంట్లో మెంబరు? ఎపెక్లో, ఆసియాన్లో, CARICOMలో అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెర్కోసర్లో దేంట్లో మెంబర్ అని చెప్పేసి అడుగుతారు. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఎపెక్, నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్, నాట్ ఏ మెంబర్ ఆఫ్ CARICOM అండ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ మెర్కోసర్. ఎస్, దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. దెన్ proposed the 7 key pillars to enhance the bilateral relations like focusing upon trade, technology and tourism among the other sector. India and as well as the CARICOM countries మధ్యన collaboration relationship అనేటువంటిది ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వటానికి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో ఫోకస్ అయితే కనుక చేయబోతున్నారు, లైక్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద, టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద. ప్రైమ్ మినిస్టర్స్ మోదీస్ విజిట్ టు గయానా ఈజ్ ద ఫస్ట్ ఎవర్ by an Indian head of the state in over 50 years, thereby reflecting the India's growing focus on this Caribbean region. ఈ యొక్క కరేబియన్ సౌత్ అమెరికా పైన వీ హ్యావ్ ద కరేబియన్ రీజియన్ అయితే ఉంటుంది, కరేబియన్ సీ అని ఉంటుంది. అక్కడ కరేబియన్ దాన్ని అనుకున్నటువంటి దేశాలన్నీ కూడా కరేబియన్ కంట్రీస్ అంటారు. వీళ్ళందరూ కూడా దేంట్లో పార్ట్? CARICOM అనేటువంటి దాంట్లో పార్ట్. And the discussions mainly aimed at deepening the cooperation in trade, economic partnership, health, food security and as well as the renewable energy.
నౌ రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ మోదీ ప్రపోజ్ చేసినటువంటివి ఏంటి, 7 పిల్లర్స్ ప్రపోజ్ చేశారు కదండి. దస్ 7 పిల్లర్స్ ఆర్ క్యారీకామ్ అనేటువంటి అక్రోనిమ్ తోటే అవి కూడా మనకి మూవ్ అవుతున్నాయి. సో చూడండి, ద ప్రైమ్ మినిస్టర్ హైలైటెడ్ ద 7 కీ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ ఫార్మింగ్ ద అక్రోనిమ్ కాల్డ్ యాజ్ క్యారీకామ్. అంటే ఈ గ్రూప్ తోటి రిలేషన్షిప్ని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడానికి క్యారీకామ్ అనేటువంటి పిల్లర్స్ని ఐడెంటిఫై చేశారు. క్యారీకామ్ అంటే ఏంటంటే ఐడియల్లీ క్యారీకామ్ యొక్క అబ్రివేషన్ ఏంటి, కెరేబియన్ కమ్యూనిటీ అనేది. బట్ ఇక్కడ మనకి 7 పిల్లర్స్ ఏవేంటట, ఫస్ట్ వన్ వచ్చేసి కెపాసిటీ బిల్డింగ్, సి ఫర్ కెపాసిటీ బిల్డింగ్, ఎన్హాన్స్ ద స్కిల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్త్ అక్రాస్ ద సెక్టార్స్. స్కిల్స్ని బిల్డ్ చేయడము 2 దేశాల్లోనూ, పర్టికులర్లీ క్యారీకామ్ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయడము, ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్త్ని పెంచడము. దెన్ కమ్స్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫుడ్ సెక్యూరిటీ. ప్రమోటింగ్ ద సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ ఎన్ష్యూరింగ్ ద ఫుడ్ సెక్యూరిటీ. ఇఫ్ యూ సీ ద ఆఫ్రికన్ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సుడాన్, సౌత్ సుడాన్, నైజీరియా, చాడ్, ఇలాంటి దేశాలు చూస్తే కనుక సివియర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ మనకు ఉందండి. దేర్ఫోర్ ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ వన్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ యాజ్ వెల్ నీడ్ టు బి అ టాప్ ప్రయారిటీ. అందుకని మనం దీన్ని ప్రయారిటైజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, బికాస్ అగ్రికల్చర్ ఆల్సో ఇంపాక్ట్స్ ద క్లైమేట్ చేంజ్. అగ్రికల్చర్ క్లైమేట్ చేంజ్ని పెంచుతుంటుంది, ఇంపాక్ట్ చేస్తుంటుంది. అండ్ అలాగే క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ అవ్వబడుతూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ద్వారా మీథేన్ ఎమిషన్స్ మనకి రిలీజ్ అవుతుంటాయి. దాని ద్వారా మనకి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. సిమిలర్లీ అదే క్లైమేట్ చేంజ్ వల్ల అగ్రికల్చర్ కూడా ఇంపాక్ట్ అవుతుంది, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెరీ లో ప్రొడక్టివిటీ, పెస్ట్ అటాక్స్, ఇలాంటి వాటి వల్ల, డ్రాట్స్. సో ఏం చేయాలి, మన అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అనేటువంటివి ఎలా ఉండాలి, ఇట్ నీడ్ టు బి సస్టైనబుల్, ఇట్ నీడ్ టు కాజ్ లెస్ హార్మ్ టు దట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. మనకి ఎన్విరాన్మెంట్కి లెస్ హార్మ్ అనేటువంటిది, తక్కువ హాని కలిగించేలా ఉంటే కనుక దెన్ యూ కెన్ నేమ్ దెమ్ యాజ్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. నౌ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఫోకస్ అపాన్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ ఫుడ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయాలి. థర్డ్ వన్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్. అందరికీ మనకు తెలిసినటువంటిదే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ అనేటువంటిది మెయిన్లీ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీ ఉండటం వల్ల ఈ యొక్క జీహెచ్జీ ఎమిషన్స్ అనేటువంటివి వస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీకి మనకి ట్రాన్సిషన్ అవుతున్నాయి అనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలుసు. దాట్స్ ద రీజన్ వై వీ ప్రయారిటైజ్డ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. అడాప్షన్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ అడ్రసింగ్ ద క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఛాలెంజెస్. దెన్ కమ్స్ ఇన్నోవేషన్, technology and as well as the trade. I stands for advancing the innovation and as well as technology to boost the trade and as well as economic growth. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ మనకి రీసెంట్గా తీసుకుంటే చాలా దేశాలు ద సో కాల్డ్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో మనకు ఉండిపోతున్నాయి. ఈ దేశాలు కూడా హై లెవెల్ ఆఫ్ ఇన్కమ్ స్టేట్స్కి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి అని అంటే దే హ్యావ్ టు అడాప్ట్ ద ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేయాలి వాళ్ళ కంట్రీస్లో. అండ్ అలాగనే టెక్నాలజీని ఇన్ఫ్యూజ్ చేయాలి. సో ఇన్నోవేషన్ చేయాలి, టెక్నాలజీని ఇన్ఫ్యూజ్ చేయాలి. వీటి ద్వారా మనకి మిడిల్ ఇన్కమ్ నుంచి హయ్యర్ ఇన్కమ్ లెవెల్ స్టేటస్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. సో దెన్ నౌ వీ ఐడెంటిఫైడ్ ఇట్ యాజ్ ఎ ప్రయారిటీ. అండ్ ఇన్నోవేషన్ని, టెక్నాలజీని, ట్రేడ్ని ప్రమోట్ చేయాలి అనేటువంటిది అదర్ ఇంపార్టెంట్ పిల్లర్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ క్యారీకామ్. Then comes cricket and as well as culture. Celebrating the cricket and cultural heritage, emphasizing the sports-based diplomacy and as well as cultural exchanges. Because అస్తమాటు పొలిటికల్ ఎక్స్చేంజెసే మనకి 2 దేశాల మధ్య రిలేషన్షిప్ని డ్రైవ్ అవుట్ చేయవండి. దే ఆర్ జస్ట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్, కల్చరల్ ఎక్స్చేంజెస్, ఓకే, ఈ విధమైనటువంటివి, ద సేమ్ కల్చరల్ ఐడెంటిటీ, ఇవి మనకి డ్రైవింగ్ ఫోర్సెస్. సాఫ్ట్ పవర్ ఎక్కువ మనకి ముందుకు తీసుకెళ్తుంటుంది. Then comes ocean economy, leveraging the maritime resources for economic growth while also ensuring the sustainable practices. Responsible fishing, responsible ocean based services ni మనం తీసుకోగలుగుతూ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యారీకామ్ దేశాలు మనకి టుగెదర్ గ్రో అవ్వాలి అనేటువంటిది ఓషన్ ఎకానమీ. దెన్ కమ్స్ మెడిసిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ కేర్. సో స్ట్రెంగ్తన్ ద హెల్త్ కేర్ సిస్టమ్స్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ విత్ ఎ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ద పబ్లిక్ హెల్త్. ఓవరాల్ పబ్లిక్ హెల్త్ ఇన్ క్యారీకామ్ కంట్రీ
కంట్రీస్లో డెవలప్ చేయాలి అన్న రీజన్ తోటి అక్కడ ఉన్నటువంటి హెల్త్ కేర్ సిస్టమ్స్ని, మెడికల్ ఫెసిలిటీస్ని స్ట్రెంగ్తన్ చేయడం ఈ యొక్క పిల్లర్ అండర్లో మనం తీసుకునేటువంటి ఇనిషియేటివ్స్. సో ఓవరాల్గా మనం చూసుకుంటే దెర్ ఆర్ CARICOM విచ్ స్టాండ్స్ ఫర్ C for capacity building, and A for agriculture and food security, R for renewable energy and climate change, then I for innovation in technology and as well as the trade, cricket and as well as culture, ocean economy, medicine and as well as healthcare. Yes, so now highlight the recent visit of the Prime Minister to the secretariat of the CARICOM countries, that is Guyana అని అడగచ్చు. లేకపోతే హైలైట్స్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద CARICOM సెకండ్ లీడర్స్ సమిట్ గురించి అడిగేటువంటి అవకాశాలు కూడా మనకు ఉన్నాయి. నౌ కమింగ్ టు దట్ ఆఫ్ ద CARICOM హైలైట్స్. అసలు ఏంటి CARICOM అనేటువంటి గ్రూప్ ఏంటి, పర్పస్ ఏంటి, ఎంతమంది మెంబర్ నేషన్స్ ఉన్నారు, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం చూద్దామండి. దిస్ ఈజ్ ప్యూర్లీ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకు అడుగుతారు. CARICOM స్టాండ్స్ ఫర్ కెరేబియన్ కమ్యూనిటీ అంటాం. It promotes economic integration, equitable distribution of benefits and coordinated foreign policy among its member nations. ఎవరెవరైతే మెంబర్ కంట్రీస్ ఉన్నారో ద సో కాల్డ్ 15 మెంబర్ కంట్రీస్ అని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లైక్ గయానా, హైతీ, జమైకా, బాహమాస్, సరినామ్, ట్రినిదాద్ అండ్ టొబాగో, దీస్ ఆర్ ద కంట్రీస్. అండ్ ఫుల్ మెంబర్స్ తీసుకుంటే దెర్ ఆర్ 15 నేషన్స్ ఉన్నారండి. వేర్ ఐ మెన్షన్డ్ ఓన్లీ సమ్ నేషన్స్ లైక్ గయానా, జమైకా, హైతీ, ట్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టొబాగో. దెన్ ఇంకేమున్నారు, Bahamas is another country. Then we have the Suriname is another country. Bahamas, Suriname, and then we have the Grenadine. Then we have something called as Antigua and as well as Barbuda, Belize, డొమినికా, ఇవన్నీ కూడా ఇతర దేశాలు అనమాట. ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయి, CARICOMలో ఉన్నాయి. ఈజ్ ఇండియా ద మెంబర్ ఆఫ్ CARICOM? నాట్ అట్ ఆల్, రైట్? ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ CARICOM. Moving to the next one, అయితే apart from this we have the associate members as well, such as Bermuda and as well as the Cayman Islands అని అబ్జర్వర్స్ కూడా ఉన్నారు. వెనిజులా, మెక్సికో, కొలంబియా, Puerto Rico, then we have Dominican Republic. So there are some of the examples for the observer countries. This is very very important. Secretariat. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ యాజ్ సచ్ ఆర్గనైజేషన్కి మనకి సెక్రటేరియట్ ఉంటుంది, UN సెక్రటేరియట్ అని చెప్పి. ద సిమిలర్ వే మనకి CARICOMకి కూడా మనకి సెక్రటేరియట్ ఉంది, అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద జార్జ్ టౌన్, గయానా. సో ద జార్జ్ టౌన్ గయానాలో అయితే కనుక మనకి ఇది లొకేట్ అయ్యి ఉంది, విచ్ ఈస్ లెడ్ బై దట్ ఆఫ్ ద సెక్రటరీ జనరల్. దిస్ సెక్రటరీ జనరల్ ఈజ్ ఆల్సో ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్. వీళ్ళ మధ్యన ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే కనుక వాటిని సెటిల్ చేసుకోవడానికి 2017లో ఒక ఇంపార్టెంట్ బాడీని కన్స్టిట్యూట్ చేశారండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కరేబియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ద కరేబియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హ్యాండిల్స్ ద ట్రేడ్ డిస్ప్యూట్స్ అండ్ సర్వ్స్ యాజ్ ద ఫైనల్ అపిలేట్ బాడీ ఫర్ ద CARICOM మెంబర్ నేషన్స్. ఈ కరేబియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది ఏం చేస్తుంది, ఈ యొక్క దేశాల మధ్యన ఏమైనా ట్రేడ్ డిస్ప్యూట్స్ వస్తే కనుక వాటిని సెటిల్ చేయడము, అండ్ అలాగే ఇట్ ఆల్సో సర్వ్స్ యాజ్ ద ఫైనల్ అపిలేట్ బాడీ ఫర్ ద CARICOM మెంబర్ నేషన్స్. సో నౌ ఇట్ ఈస్ హై time for us to give you a challenging question. ICC, International Criminal Court, ICC అనేటువంటిది మనకి సో సంథింగ్ కాల్డ్ యాజ్ రోమ్ స్టాట్యూట్ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయ్యిందండి. జస్ట్ ప్లీజ్ డూ కమెంట్ వెదర్ ఈజ్ ఇండియా ఏ సిగ్నటరీ ఆఫ్ రోమ్ స్టాట్యూట్ ఆర్ నాట్. ఇండియా రోమ్ స్టాట్యూట్ సైన్ చేసిందా లేదా, ఈజ్ ఇట్ ఏ మెంబర్ ఆఫ్ ICC ఆర్ నాట్ అనేటువంటి దాన్ని కమెంట్ చేయండి. అండ్ కరేబియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అలాగే వీ హ్యావ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటారు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంటారు, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటారు, PCA. సో మీకు ICJ తెలుసు, ICC తెలుసు. నవ్ వాట్ ఐ వాంట్ ఈస్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది కూడా కమెంట్ చేయండి. నవ్ యూ హ్యావ్ 2 questions విత్ యూ. ఈజ్ ఇండియా ఏ మెంబర్ ఆఫ్ రోమ్ స్టాట్యూట్ ఆర్ నాట్, అండ్ దెన్ సో ద PCA పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది ఐడెంటిఫై చేయండి. ఇంకా మీకు ICJ అండ్ ICC మీకు తెలుసు అని నేను అనుకుంటాను. దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ ఆస్కింగ్ ఇట్. బట్ హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ CARICOM కంట్రీస్ మధ్యన ఇష్యూస్ వస్తే కనుక వాటిని సెటిల్ చేయడం గురించి ఏ బాడీని ఎస్టాబ్లిష్ చేశారు, కెరేబియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. హెడ్ క్వార్టర్ మనకి సెక్రటేరియట్ ఎక్కడ ఉంది మనకి, ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ ద జార్జ్ టౌన్, గయానా, విచ్ ఈస్ లెడ్ బై దట్ ఆఫ్ ద సెక్రటరీ జనరల్. సో ద గయానా, ఇప్పుడు మనకి రీసెంట్గా మన యొక్క ప్రైమ్ మినిస్టర్ కూడా గయానానే విజిట్ చేయడం జరిగిందండి. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్.
అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇండియా అండ్ క్యారీకామ్ పార్ట్నర్షిప్ గురించి చూసుకుంటే మనము కొన్ని ఇంపార్టెంట్ సెక్టార్స్లో ఆల్రెడీ కొంత ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అనేటువంటివి జరిగాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్. ఇండియా హ్యాస్ ఎక్స్టెండెడ్ ఏ $150 million లైన్ ఆఫ్ క్రెడిట్ లైన్ ఫర్ ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ క్యారీకామ్ కంట్రీస్. ఈ యొక్క క్యారీకామ్ కంట్రీస్ దేశాల్లో, క్యారీకామ్ దేశాలు అంటే సరినాము, దెన్ నెక్స్ట్ వచ్చేసి బహమాసు, బిలైజు, ఈ దేశాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేయడం గురించి అరౌండ్ $150 million క్రెడిట్ లైన్ని మనం ఎక్స్టెండ్ చేసాము. ఈ పాయింట్స్ కంపల్సరీ రాయాలండి. మనం మెయిన్స్లో మీరు రాసేటప్పుడు ఇండియా అండ్ క్యారీకామ్ రిలేషన్స్ గురించి మీరు మెన్షన్ చేసేటప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేటస్ ఏంటి అనేటువంటిది మనం చెప్పగలగాలి. అలాగే స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ని, మీడియం ఎంటర్ప్రైజెస్ని కూడా డెవలప్ చేయడం గురించి ఇన్ ద క్యారీకామ్ నేషన్స్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ $1 million గ్రాంట్ కూడా మనం ప్రొవైడ్ చేసాం, విచ్ ఇస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్, విచ్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ అని చెప్పి మోడీ గారు అయితే చెప్తున్నారు. Then COVID-19 assistance. CARICOM leaders appreciated the India's vaccine donations during that of the pandemic. So pandemic situationలో మనకి ఏ విధంగా ఇండియా మనకి CARICOM కంట్రీస్కి కూడా వ్యాక్సిన్స్ని మనం సప్లై చేసామనేటువంటి దాన్ని వాళ్ళు అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుందండి. సో హియర్ యూ కెన్ సీ హౌ ఇండియా ఈజ్ ప్లేయింగ్ ఏ లీడర్షిప్ రోల్. ఏదైనా దేశాలకి మనకి ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు, లేకపోతే ఇలా మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వాల్సిన వచ్చినప్పుడు కూడా ఇండియా విల్ ఆల్వేస్ బీ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆర్ సంథింగ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అండ్ కంపల్సరీలీ దీని మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ రావచ్చు, ప్రిలిమినరీ క్వశ్చన్లో కూడా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ క్యారీకామ్ అని చెప్పేసి కూడా అడుగుతారు. The India and CARICOM relations can significantly boost the India's presence in the global south. Discuss the importance of this partnership for India's foreign policy and overall regional diplomacy అనేటువంటి క్వశ్చన్ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. This was the first important article that you are expected to know. Moving on to that of the second article, Justice Krishna Kumar is the new Chief Justice of Manipur High Court. Yes అండి, whenever there were any new appointments we are expected to know. ఐడియల్లీ యూపీఎస్సీ రిలేటెడ్గా మనకి నేమ్స్ అయితే కనుక అడగరండి, బట్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తుంటారో అలాంటి వాళ్ళకి ఈవెన్ ద నేమ్స్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ హు ఆర్ రీసెంట్లీ అపాయింటెడ్ అనేటువంటివి కూడా మనకు అడుగుతారు. జస్టిస్ కృష్ణ కుమార్ ఈజ్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద మణిపూర్ హైకోర్టుకి అయితే కనుక చీఫ్ జస్టిస్గా మనకి అపాయింట్ చేయబడడం జరిగింది. దెన్ ద క్వశ్చన్ కమ్స్, హూ విల్ అపాయింట్, ఎవరు అపాయింట్ చేస్తారు? వెదర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ జస్టిస్ని కానివ్వండి, జడ్జెస్ని కానివ్వండి, మనకి ఎవరు అపాయింట్ చేస్తారంటే కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ద నాట్ ఓన్లీ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇంక్లూడింగ్ ద చీఫ్ జస్టిస్ బట్ ఆల్సో ద హై కోర్ట్స్ యాజ్ వెల్. హైకోర్ట్స్ యొక్క జడ్జెస్ని కూడా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాయే అపాయింట్ చేస్తారు, అంతే తప్ప సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్నేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు, హైకోర్టు యొక్క జడ్జెస్ని గవర్నర్ అపాయింట్ చేస్తారు అనేటువంటి అజంప్షన్లో ఉండకండి. హైకోర్ట్స్ యొక్క జడ్జెస్ని కూడా మనకి అపాయింట్ చేసేటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. ఎస్, జుడిషియరీ ఈజ్ వన్ సచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇన్ అవర్ కంట్రీ. We will discuss about all the important points associated with it. Yes, Dr. Justice D. Krishna Kumar has been appointed as the Chief Justice of Manipur High Court by the President of India following the retirement of Justice Siddharth Mridul on November 21st, 2024. I am retire అయిపోతున్నారు. So now in his place a new Chief Justice will come. So he was serving as a judge of the Madras High Court since April 2016 and was set to retire in 2025. Ideally UPSC పర్స్పెక్టివ్లో మనకి పాయింట్ అంత అవసరం లేదు, జస్ట్ ఒక గురించి తెలుసుకోవాలి కాబట్టి. దెన్ ద సుప్రీం కోర్ట్ కలీజియం లెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా రికమెండెడ్ హీజ్ నేమ్ ఆన్ November 18th, 2024. దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. వై బికాస్ ఎందుకనంటే నౌ ద చంద్రచూడ్, డివై చంద్రచూడ్ రిటైర్డ్ అండ్ ఇన్ హిస్ ప్లేస్ నౌ ఏ న్యూ చీఫ్ జస్టిస్ కేమ్ who is సంజీవ్ ఖన్నా. సంజీవ్ ఖన్నా ఈజ్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. అండ్ సంజీవ్ ఖన్నా యొక్క లెడ్ కొలీజియం రికమెండ్ చేసినటువంటి ఫస్ట్ రెజల్యూషన్ ఇది. ఎవరిని అపాయింట్మెంట్ చేయడము, ఈ యొక్క కృష్ణ కుమార్ని అపాయింట్ చేయడం అనేటువంటిది ఫస్ట్ రెజల్యూషన్. సో దేర్ ఫోర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Then let us discuss some important points about the high courts in our country.
Like Supreme Court of India, which is a constitutional court, high courts are also the courts which are established by the constitution itself. So the constitutional courts అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. And it is considered as the highest appeal court within that particular state. సో ఆ పలానా స్టేట్లో హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అని చెప్పి మనం దేన్ని అంటాము అని అంటే ఆ కన్సర్న్డ్ స్టేట్లో ఉండేటువంటి హైకోర్ట్ని. ఓవరాల్గా హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అంటే it is Supreme Court of India. So for the cases within the state, it is considered as the highest appeal court, and most importantly it is considered as the guarantor of fundamental rights. See, fundamental rights are the basic rights which are guaranteed to every citizen in our country, and in fact the constitution is so beautiful that not only it is granting the fundamental rights to Indian citizens but also to the foreigners as well. For example, right to life is one such right which is guaranteed to the everybody, not only to that of the Indian citizens. Now here please do comment something called what are the fundamental rights which are exclusively to the Indian citizens. There are certain fundamental rights, so let's say some 5 or so. So now please do comment what are the fundamental rights which are exclusively given to that of the Indian citizens అనేటువంటి దాని మీరు కమెంట్ అయితే చేయండి. అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్కి మనకి పార్ట్ 3 అండర్లో ప్రొవైడ్ చేసినటువంటి ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మనము హైకోర్టు మీదన పెట్టడం జరిగింది. సో దట్ దేర్ ఫోర్ హైకోర్టు కూడా పీపుల్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ అయ్యింది అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ నెంబర్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ వైలేట్ అయింది అనుకుందాం, లేకపోతే ఆర్టికల్ నెంబర్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్ లెట్స్ సే 21 రైట్ టు లైఫ్, ఆర్ 21A ఫర్ దట్ మ్యాటర్ రైట్ టు ఎడ్యుకేషన్. ఎస్, ఇవి వైలేట్ అయ్యాయి అని అనుకున్నప్పుడు దెన్ దట్ పర్టికులర్ పర్సన్ క్యాన్ డైరెక్ట్లీ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. డైరెక్ట్లీ సుప్రీం కోర్టుకి వెళ్ళిపోవచ్చండి అండర్ ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ దే కెన్ అప్రోచ్ హైకోర్ట్ యాజ్ వెల్. అంటే సుప్రీం కోర్ట్ అంత దూరం వెళ్ళలేమో అని అనుకున్నప్పుడు వాళ్ళ నియర్ బై హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చు, విచ్ ఈజ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండర్ ఆర్టికల్ నెంబర్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద హైకోర్ట్ విల్ ఇష్యూ ద రిట్స్. అంటే ఆర్టికల్ నెంబర్ 32 రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఆర్టికల్ 226 రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్. ఈ యొక్క రిట్స్ ద్వారా, రిట్ అంటారు WRIT, రిట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆర్డర్. సో ఆర్డర్ ఏంటి ఆర్డరు? టు రీస్టోర్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ దట్ అగ్రీవ్డ్ సిటిజన్. ఎవరి ఫండమెంటల్ రైట్ అయితే వైలేట్ అవుతుందో అది రీస్టోర్ చేయడానికి ఇష్యూ చేసేటువంటి రిట్ ఆర్ ఆర్డర్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబియస్ కార్పస్ ఉందనుకోండి, హ్యాబియస్ కార్పస్ అనేటువంటిది అర్థం ఏంటి? ఎప్పుడైనా ఎవరిదైనా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ని ఇల్లీగల్గా పోలీసు డిటైన్ చేశారనుకుందాం, దెన్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కోర్టును అప్రోచ్ అయినట్లయితే కనుక దెన్ ద కోర్ట్ విల్ ఇష్యూ సంథింగ్ కాల్డ్ యాజ్ హ్యాబియస్ కార్పస్. దట్ మీన్స్ బ్రింగ్ ద బాడీ అని అర్థం మనకి. హ్యాబియస్ కార్పస్ అనేటువంటిది లాటిన్ టర్మ్, బ్రింగ్ ద బాడీ అంటారు. బ్రింగ్ ద బాడీ మీన్స్ యూ ఫస్ట్ ప్లీజ్ బ్రింగ్ దట్ పర్సన్, ఐ విల్ డిసైడ్ వెదర్ దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ ఆర్ నాట్. అంతే తప్ప మీరు ఇది డిసైడ్ చేయడం కాదు, ఐ విల్ డిసైడ్ అని కోర్టు ఈ యొక్క హ్యాబియస్ కార్పస్ అనేటువంటి రిట్ని మనకి ఇష్యూ చేస్తుంది. ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందండి, ఏంటంటే ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ ఈజ్ వైడర్ దాన్ దట్ ఆఫ్ సుప్రీం కోర్టు. రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్టు కంటే కూడా పెద్దది, వైడర్. వై? బికాస్ ఎందుకని? సుప్రీం కోర్టు ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు మాత్రమే రిటర్న్ ఇష్యూ చేయగలదు. బట్ ఆన్ ద అదర్ సైడ్ హైకోర్ట్స్ నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ అండ్ ద అదర్ లీగల్ రైట్స్ యాజ్ వెల్. అదర్ రైట్స్ వైలేట్ అయినా కూడా మనకి హైకోర్ట్ అనేటువంటిది రిట్స్ని ఇష్యూ చేయగలదు. దట్స్ ద రీజన్ ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ ఈజ్ వైడర్ దాన్ దట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అంటారు. ఆ పాయింట్ మీకు చాలా క్లియర్గా తెలియాలి. నౌ ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఫండమెంటల్ రైట్ 14 వైలేట్ అయితే కనుక కెన్ యూ అప్రోచ్ సుప్రీం కోర్ట్? ఎస్, యూ కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32. కెన్ యూ అప్రోచ్ హైకోర్ట్? ఎస్, యూ కెన్ అప్రోచ్ హైకోర్ట్ అండర్ ఆర్టికల్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో దేర్ బై నౌ కెన్ ఐ సే దట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద guarantor of your fundamental rights? Yes, absolutely.
అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, whenever you approach high court saying that your particular fundamental right is violated, then in this context the court cannot reject మీ యొక్క రైట్ని రీస్టోర్ బ్యాక్ చేయడానికి మనకి ఏంటంటే కనుక కోర్ట్ కెనాట్ రిజెక్ట్ యువర్ పిటిషన్. మీ యొక్క పిటిషన్ని రిజెక్ట్ చేయలేదు వెన్ యువర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ అట్ స్టేక్. మీ యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ అయ్యింది అని చెప్పి మీకు క్లియర్ గ్రౌండ్స్ మీరు చూపించగలిగినట్లయితే కనుక కోర్టు నిరాకరించకూడదు. ఈవెన్ ద సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హై కోర్ట్ యాజ్ వెల్, ఇట్ హ్యాస్ టు కంపల్సరీలీ restore the your fundamental right back again. Clear andi? And it is the highest appeal court within that particular state. It is the guarantor of the fundamental rights and it is even the interpreter of the constitution as well. ikkada rendu points. Parliament will manaki entante it will amend the constitution. Courts will interpret the constitution is something that you have to understand. Parliament అమెండ్ చేస్తుంది, కోర్ట్స్ ఇంటర్ప్రెట్ చేస్తాయి. ఇట్ ఎన్ష్యూర్స్ దట్ లాస్ ఆర్ ఇన్ లైన్ విత్ దట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. అండ్ జ్యుడిషియల్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుంటే మన కంట్రీలో వీ డోంట్ ఫాలో సంథింగ్ కాల్డ్ యాజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే సెంట్రల్ 3 ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటాయన్న విషయం మీకు తెలుసు కదా. సెంట్రల్ లెజిస్లేచర్ అని దేన్ని అంటారు? వీ కాల్ ఇట్ యాజ్ పార్లమెంట్. Parliament is considered as central legislature. Central level legislature we call it as parliament. State level legislature we call it as that particular state legislature అని మనం పిలుస్తాం. అంతే తప్ప సిమిలర్లీ సెంట్రల్ జ్యుడిషియరీ వచ్చేసి సుప్రీం కోర్టు, స్టేట్ జ్యుడిషియరీ వచ్చేసి హైకోర్టు అనేటువంటి క్లాసిఫికేషన్ మనకు ఉండదండి. బికాజ్ వీ ఫాలో సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అనేటువంటిది మనం ఫాలో అవ్వడం జరుగుతుంది. బికాజ్ బోత్ ద Supreme Court and as well as High Court they enforces both the central and as well as the state laws ni manaki enforce అయితే చేస్తాయి. And it is part of the India's single integrated judicial system which we inspired from the Government of India Act 1935 ద్వారా మనము ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. And it operates under a 3-tier judiciary, like at the highest level Supreme Court, then followed by High Courts, then we have the subordinate courts. Is High Court mentioned in the Constitution of India? Yes, it is mentioned in the Constitution of India. Like from article number 214 to 231 of the Constitution of India govern the High Court related provisions, like for example organization, its jurisdiction and other procedure related aspects అన్నీ కూడా మనకి ఆర్టికల్ నెంబర్ 214 నుంచి 231 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేయబడ్డాయి. లెట్ us read some important points about appointment process for the High Court judges. చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హై కోర్ట్ని ఎలా అపాయింట్ చేస్తారు? అపాయింటెడ్ బై మనకు ఆల్రెడీ తెలుసు, బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, బట్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ద గవర్నర్ ఆఫ్ దట్ కన్సర్న్డ్ స్టేట్ అండ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ యొక్క కలేజియం మనకి డిసైడ్ చేసి రికమెండ్ చేస్తారు ఆ యొక్క నేమ్స్ని మనకి. అండ్ అదర్ జడ్జెస్ని appointment involves consultation with the governor of that state, the chief justice of India, the chief justice of the concerned high court. For common high courts, all the concerned governors are consulted. And we have a very beautiful and important system called as collegium system. Collegium system have its own pros and as well as its own cons. Rendu unnayandi, positives unnayi, negatives kuda unnayi manaki. And there are some important judges case antaru, like first judges case, second judges case, third judges case antaru. Second judges case మనం చూస్తే the chief justice of India's advice is binding అని చెప్పేసి మనకు చెప్తారు. థర్డ్ జడ్జెస్ కేసులో the chief justice of India must consult to senior most Supreme Court judges before recommending the appointments. Then we have the fourth judges case or all the collegium case అంటారు, 2015లో వచ్చింది మనకి. So by challenging something called as NJAC, National Judicial Appointments Commission 99th Constitutional Amendment Act 2014 మనకి ఛాలెంజ్ చేశారు. దీన్ని మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఫోర్త్ జడ్జెస్ కేస్ ఆర్ కలేజియం కేసులో ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి మనకి స్ట్రైక్ ఆఫ్ చేశారండి. దిస్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అండ్ మళ్ళీ కలేజియం సిస్టమ్ని వెనక్కి తీసుకుని వచ్చేసారు. కలేజియం సిస్టమ్ని మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చేసారు. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అండ్ మళ్ళీ ఉన్న కొలేజియం సిస్టమ్. ఈ రోజుకి కూడా ఏ సిస్టమ్ రన్ అవుతుంది? కలేజియం సిస్టమ్ అయితే రన్ అవుతుంది. ఎస్.
And then we follow something called a single system, integrated system, which enforces both central and as well as the state laws. At the highest level we have something called Supreme Court, which is considered as the highest court of appeal ga manam pilustam. Then we have high courts which operate at the state level. Then we have the subordinate courts which operate at the district and as well as the lower level courts lo manaki untayandi. Dini meeda oka mains related question. Discuss the significance of the Collegium system in maintaining the independence of the Indian judiciary while ensuring the transparency in the appointment of judges. Can be another potential question that you can expect. Let us move on to that of the third question, third editorial. The long fight for accessibility, dignity in Indian prisons. Yes, Andy, coming to this particular editorial, this is all about the sufferings of the prisoners, particularly with the disabilities. So prisoners with disabilities ఏ విధంగా ఎటువంటి సఫరింగ్స్ మన యొక్క ఇండియన్ ప్రిజన్స్లో ఎన్కౌంటర్ అవుతున్నారు అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ ఆర్టికల్లో మనకి స్పెసిఫై చేయబడడం జరిగింది. లెట్ us రీడ్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్. మనకు తెలియాల్సినటువంటిది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ there are various incidents where there is a overcrowding of the prisons. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే మన యొక్క ఇండియన్ ప్రిజన్స్ హౌస్ అరౌండ్ 5.73 lakh పీపుల్ ఉన్నారండి ఈ రోజున. బట్ మన యొక్క ఇండియన్ ప్రిజన్స్ యొక్క కెపాసిటీ తీసుకుంటే 4.36 lakh మాత్రమే. చాలా ప్రిజన్స్ అవి అకామిడేట్ చేయగలిగేటువంటి దానికంటే కూడా 100% ఆర్ ఈవెన్ 200% మంది పీపుల్ని అకామిడేట్ అయితే కనుక చేస్తున్నారు. అండ్ యాజ్ ఏ రిజల్ట్ దెర్ వాజ్ ఏ హ్యూజ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి మనకి క్రియేట్ చేయబడడం జరుగుతుందని చెప్పి మన యొక్క నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 రిపోర్టు ప్రకారంగా మనకి చెప్తున్నారండి. అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే కనుక, సో particularly it applies to now the problems of the people with the persons with the disabilities ఉన్నవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ GN సాయిబాబా is the one such example that was quoted in this particular article. వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చూసుకుంటే కనుక దే ఆర్ మచ్ మోర్. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా కంప్లీట్లీ ఇగ్నోర్ అయితే కనుక చేసేయడం జరిగింది. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ ఎంతమంది ఉన్నారు అనేటువంటిది కూడా గవర్నమెంట్ దగ్గర ఒక క్రెడిబుల్ డేటా అనేటువంటిది లేదు. అండ్ వీ హ్యావ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ కాల్డ్ యాజ్ Father Stan Swami, who had Parkinson's disease, and he was denied the essential assistive items such as a straw and sipper during his imprisonment, making it difficult for him to eat and as well as drink. So తినడానికి తాగడానికి కావాల్సినటువంటి స్ట్రా అండ్ యాజ్ వెల్ యాజ్ సిప్పర్స్ని కూడా ఫర్ ద పర్సన్ హూ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ద పర్కిన్సన్స్ డిసీజ్ మనకి ఆ యొక్క జైల్ ప్రెమిసెస్ అయితే కనుక ప్రొవైడ్ అయితే చేయలేదు. సో దేర్ బై ద కండిషన్స్ ఆఫ్ ద ప్రిజనర్స్ విత్ డిజేబిలిటీస్ ఈజ్ రియల్లీ కన్సర్నింగ్. ఈవెన్ ప్రిజనర్స్ కూడా కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఎంజాయ్ చేస్తారు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మనం తీసుకున్నట్లయితే కనుక దే ఎంజాయ్ రైట్ టు ఈక్వాలిటీ. వాళ్ళకి కూడా ఫ్రీడమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేటువంటిది ఉంటుంది. దీన్ని Supreme Court of India has even upheld that yes, these two people enjoy the particular fundamental rights in the Upendra Bakshi versus State of Uttar Pradesh. In Upendra Bakshi versus State of Uttar Pradesh law, the court affirmed that prisoners have the right to live in humane conditions with dignity. Will kuda humane conditions with dignity toti నివసించేటువంటి ఉండేటువంటి హక్కు, ఆ ఫండమెంటల్ రైట్ అంటూ వీళ్ళకు ఉంది అని చెప్పి మనకి సుప్రీంకోర్టు కూడా ఏ కేసులో ఉపేంద్ర బక్షి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీపీ కేసులో మనకి చెప్పడం జరిగిందండి. వీళ్ళకంటూ ఫంక్షనల్ వీల్ చైర్స్ కానీ లేకపోతే ఇన్యాక్సెసిబుల్ ప్రిజన్ సెల్స్, దెర్ ఆర్ నో టాయిలెట్స్, డెడికేటెడ్ టాయిలెట్స్ ఫర్ దెమ్, ఎటువంటి రిక్రియేషనల్ స్పేసెస్ అనేటువంటివి లేవు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దట్ పాయింట్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నెల్సన్ మండేలా రూల్స్ 2015. 2015లో సంథింగ్ కాల్డ్ యాజ్ నెల్సన్ మండేలా రూల్స్ అనేటువంటి వాటిని తీసుకుని వచ్చారు. ఈ రూల్స్ ఏం చేస్తాయంటే దేశాల్లో ప్రిజన్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దాన్ని కంప్లీట్లీ దే హ్యావ్ టు మేక్ రీజనబుల్ అకామిడేషన్స్ అండ్ అడ్జస్ట్మెంట్ ఫర్ ప్రిజనర్స్ విత్ డిజేబిలిటీస్. ఎవరైతే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ప్రిజనర్స్గా ఉండి సఫర్ అవుతున్నారో వాళ్ళకంటూ రీజనబుల్ అడ్జస్ట్మెంట్స్ అనేటువంటివి చెయ్యాలి. ఎవరు? ఆ పలానా స్టేట్ అడ్మినిస్ట్రేషన్. ప్రెజెన్స్ అనేటువంటిది స్టేట్ సబ్జెక్టు, ఆ పాయింట్ మనకి అర్థం కావాలి. అండ్ దెర్ వాజ్ వన్ మోర్ కన్వెన్షన్ దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ప్రొహిబిట్స్ ద టార్చర్, క్రూయల్, ఇన్హ్యూమన్ ఆర్ డిగ్రేడింగ్ ట్రీట్మెంట్ ఆర్ పనిష్మెంట్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. మనం కూడా ఈ యొక్క కన్వెన్షన్కి సిగ్నేటరీనా? ఎస్, ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ
signatory to the United Nations Convention on Rights of the Persons with Disabilities. As a result, what we have enacted something called Rights of the Persons with Disabilities Act 2016 అనేటువంటి చట్టాన్ని కూడా మనము ఎనెక్ట్ చేయబడడం జరిగింది. క్లియర్. నౌ ద జిఎన్ సాయిబాబా యొక్క డెత్ ఈజ్ ఎ వేకప్ కాల్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ దట్ ద ప్రెజెంట్ రిలేటెడ్ రిఫార్మ్స్ని మనం క్యారీ అవుట్ చేయాలి. బికాస్ వేరియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇంపార్టెంట్ కమిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ముల్లా కమిటీ 1980s మనకి కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. ఇవన్నీ కూడా రికమెండ్ అయితే చేస్తున్నాయి. బట్ ఎటువంటి ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రాపర్ మెజర్స్ని తీసుకోవట్లేదు. ఇట్ ఈస్ హై టైమ్ దట్ వీ హ్యావ్ టు యాక్ట్ అండ్ వీళ్ళు కూడా ఆ యొక్క ఫండమెంటల్ రైట్స్ని వీళ్ళు ఎంజాయ్ అయితే కనుక చేయాలి. దే హ్యావ్ టు బెనిఫిట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ అనేటువంటిది ఇక్కడ ఆథర్ యొక్క సౌమ్య జైన్ యొక్క ఒపీనియన్ అండి. నౌ లెట్ us డిస్కస్ read the important points. This article discusses the appalling conditions of Indian prisons, particularly highlighting the rights of the prisoners with disabilities. So, and one more, couple of days back, manamu prisoners yokka situation gurinchi one more important dimension chusam, something related to the caste discrimination. The Supreme Court of India is very serious about this particular caste discrimination. ఎస్. అండ్ ఈవెన్ మనకి ఏంటంటే కనుక జైల్ అథారిటీస్ని వాళ్ళని కూడా కాస్ట్ అనేటువంటి కాలంని కూడా రిమూవ్ చేయమని, అందరినీ కూడా ఈక్వాలిటీ, ఎవ్రీ ప్రిజనర్ ఎంజాయ్స్ దట్ రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. So it underscores the systemic neglect, lack of accessibility and violation of basic human rights, like using the cases like that of Professor G.N. Sai Baba and as well as the Father Stan Swami as examples. వీళ్ళకి ఎగ్జాంపుల్స్ మనకి కోట్ చేయడం జరిగిందండి. G.N. Sai Baba is a person with disability and Father Stan Swami is also a person with disability who suffers from the Parkinson's disease. So Parkinson's disease తోటి మనకైతే కనుక సఫర్ అవడం అయితే జరిగిందనమాట. ఎస్. నౌ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ప్రెజెంట్ కండిషన్స్ చూసుకుంటే ఓవర్ క్రౌడింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నెగ్లెక్ట్. ఇండియన్ ప్రిజన్స్ ఆర్ ఆపరేటింగ్ అట్ అబౌట్ 136% of their capacity, leading to that of inhuman conditions, like including for example trial delay, lack of proper health care, neglect of basic needs, despite ముల్లా కమిటీ రికమెండేషన్స్ ఇన్ ద ఇయర్ 1980s. 1980లో మనకి ఏంటంటే ఈ యొక్క ముల్లా కమిటీ ఈ యొక్క ప్రెజెంట్ రిలేటెడ్ రిఫార్మ్స్ అన్నీ కూడా స్టడీ చేసి, సో దే హ్యావ్ ప్రొవైడెడ్ ద డీటెయిల్డ్ రికమెండేషన్స్ బట్ నన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దోస్ రికమెండేషన్స్ అని చెప్పి ఈ ఆర్టికల్లో మనకి హైలైట్ చేస్తున్నారు. వాట్ ఆర్ ద మెయిన్ ఛాలెంజెస్ విచ్ ఆర్ ఫేస్డ్ బై దిస్ డిజేబుల్డ్ పీపుల్? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్యాక్సెసిబుల్ ప్రెజెంట్ సెల్స్, టాయిలెట్స్, ల్యాక్ ఆఫ్ అసిస్టివ్ డివైజెస్ అనేటువంటివి ప్రొవైడ్ చేయకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ స్టాన్ స్వామి మనం తీసుకుంటే హీ వాజ్ డెనీడ్ ఏ స్ట్రా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ సిప్పర్ డిస్పైట్ హ్యావింగ్ ద పర్కిన్సన్స్ డిసీజ్. సో తినడానికి తాగడానికి కూడా సో ద బేసిక్ స్ట్రా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ సిప్పర్ అనేటువంటి బేసిక్ ఎసెన్షియల్ ఐటమ్స్ని కూడా మనకి ఇవ్వకపోవడం అనేది క్లియర్ కట్ వైలేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ పీపుల్ అనేటువంటిది ఇక్కడ ఆథర్ యొక్క ఒపీనియన్ అండి మనకి. అండ్ వైలెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అబ్యూస్. దీస్ డిజేబుల్డ్ ప్రిజనర్స్ ఆర్ ఆఫెన్ ఫేస్ టార్గెటెడ్ అబ్యూస్ ఫ్రమ్ ద inmates and as well as the staff members. Historical examples like include something called as Bhagalpur blindings అని చెప్పేసి జరిగే మనకి 1979 highlights the systematic violence. యాసిడ్ అయితే మనకి పోసేసారండి some of the prisoners మీద. Yes. And then another important point ఏంటంటే కనుక we have a dedicated legislation called as Rights of the Persons with Disabilities Act 2016 and international obligations ఉన్నాయి మనకి under something called as Nelson Mandela Rules 2015. They mandate that these prisoners should enjoy the humane conditions but what యొక్క enforcement on ground is completely poor అనేటువంటిది ఇంకొక వ్యూ పాయింట్. దెన్ టూ ఇంపార్టెంట్ కేస్ లాస్ వచ్చేసి మనకి ఏంటి, ఉపేంద్ర బక్షి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. దే అఫర్మ్డ్ దట్ ద ప్రిజనర్స్ హ్యావ్ ఎ రైట్ టు లివ్ ఇన్ ద హ్యూమెన్ కండిషన్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రామమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. దే డైరెక్టెడ్ ద మెజర్స్ ఫర్ ప్రెజెంట్ రిఫార్మ్స్ బట్ దేర్ ఈజ్ నో సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ హ్యావ్ బీన్ అచీవ్డ్ ఆన్ గ్రౌండ్ అని ఆథర్ మనకి క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సజెషన్స్?
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రెంగ్తన్ ద ఎన్ఫోర్స్మెంట్, ఆన్ గ్రౌండ్ ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటిది ముల్లా కమిటీ రికమెండేషన్ చేస్తుంది. రకరకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి మనకి. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇంప్లిమెంట్ ద అండ్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు యాక్సెసిబిలిటీ గైడ్లైన్స్ ఫర్ బిల్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ప్రెజెన్స్ ఇష్యూడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇన్ 2024 ఇంప్లిమెంట్ చేయండి. ఎన్ష్యూర్ మ్యాండేటరీ కాంప్లియన్స్ విత్ ద మోడల్ ప్రెజెంట్ మాన్యువల్ 2016లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మోడల్ ప్రెజెంట్ మాన్యువల్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్రూవ్ ద యాక్సెసిబిలిటీ, అడ్రస్ ద గ్యాప్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవైడింగ్ ద వీల్ చైర్స్, ర్యాంప్స్, యాక్సెసిబుల్ టాయిలెట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడం ద బేసిక్ నీడ్స్. అది స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అది, బికాస్ ప్రెజెన్స్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ప్రిజనర్స్. Regular audits need to be conducted so that to ensure presence meet the needs of the disabled inmates. So disabled inmates యొక్క నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా అనేటువంటివి రెగ్యులర్ ఆడిట్స్ కండక్ట్ చేయాలి. అండ్ షిఫ్ట్ ద సొసైటల్ యాటిట్యూడ్ టు రికగ్నైజ్ ద స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద ప్రిజనర్. సో ద ట్రీట్ ప్రెజెంట్ రిఫార్మ్స్ యాజ్ ఎసెన్షియల్ టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్ రైట్స్. ఓవరాల్ మనకి కన్క్లూడింగ్ పాయింట్ ఏంటంటే చూసుకుంటే Indian presence, they fail to uphold basic human dignity, particularly for disabled inmates. Addressing this systemic issues requires a urgent implementation of existing guidelines, strong political will, and societal acknowledgement of the prisoners' rights as a state's responsibility. Ivanni cheyadam dwara we can empower these particular prisoners, and particularly prisoners with the disabilities. Yes అండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. దీంట్లో మనకి ఏమేం తెలియాలి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. సో దీంట్లో మనకి నెల్సన్ మండేలా రూల్స్ తెలియాలి. నెల్సన్ మండేలా రూల్స్ 2015లో వచ్చాయి, వీటి గురించి మనం స్టడీ చేసుకోవాలి. దెన్ వీ హ్యావ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఒకటి ఉంది మనకి, రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, దాని గురించి తెలియాలి. రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016, యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ లెజిస్లేషన్ గురించి మనకు తెలియాలి. దెన్ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ గురించి, మోడల్ ప్రెజెంట్ మాన్యువల్ 2016, మోడల్ ప్రెజెంట్ మాన్యువల్ 2016, మోడల్ ప్రెజెంట్ మాన్యువల్ 2016, ఇవన్నీ ప్రిలిమినరీ రిలేటెడ్గా కూడా మనకు అడుగుతారు. నెల్సన్ మండేలా రూల్స్ దేనికి సంబంధించినటువంటివి అని అడుగుతుంటారండి. క్లియర్. దెన్ వీ హ్యావ్ ముల్లా కమిటీ అనేటువంటి కమిటీ మనకి కాన్స్టిట్యూట్ చేశారు, దాని రిలేటెడ్గా కూడా మనకి క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ప్లానెటరీ క్రైసిస్ puts the children at risk, says UNICEF report. UNICEF వాళ్ళు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద స్టేట్ ఆఫ్ వరల్డ్స్ చిల్డ్రన్ 2024 అనేటువంటి రిపోర్ట్ అండి. ద స్టేట్ ఆఫ్ వరల్డ్స్ చిల్డ్రన్ స్టేట్ ఆఫ్ వరల్డ్స్ చిల్డ్రన్ 2024 అనేటువంటి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయబడడం జరిగింది. ఈ యొక్క రిపోర్ట్ యొక్క ఫైండింగ్స్ ఈ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేశారు. లెట్ us read the important points. Yes, because of due to the climate change, because of due to the food insecurity, because of due to the biodiversity collapse, the children are facing the heat and there is a huge impact on children అని చెప్పి మనకి చెప్తూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి మాట్లాడుతున్నారండి. ఈ రిపోర్ట్ కోట్ చేస్తున్నది ఏంటంటే, ఫ్రమ్ బిఫోర్ దేర్ ఫస్ట్ బ్రీత్, సో వాళ్ళ యొక్క ఫస్ట్ ఇంకా ఊపిరి తీసుకోక ముందు నుంచే ద చిల్డ్రన్స్ బ్రెయిన్స్, లంగ్స్ అండ్ ఇమ్యూని సిస్టమ్స్ ఆర్ వల్నరబుల్ టు పొల్యూషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రీమ్ వెదర్. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఎస్పెషల్లీ హార్మ్ఫుల్ టు children if you see the cities like Delhi today, and its impact on their respiratory health and development can last a lifetime. And rising temperatures అనేటువంటివి మనకి మస్కిటో పాపులేషన్స్ని పెంచుతున్నాయి. యాజ్ ఏ రిజల్ట్ దాని మూలన there is a risk of spread of diseases like malaria, dengue and as well as the Zika related virus. And వరదలు, floods are contaminating the water supplies, thereby leading to waterborne diseases వస్తున్నాయి మనకి, which are a major cause of death for children under the 5 years of age. Extreme weather ఉంటుంది మనకి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ వేవ్స్. ఇవి మనకి ఫుడ్ ప్రొడక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్సెసిబిలిటీని మనకి తగ్గించేస్తాయి, దాని మూలాన మనకి ఫుడ్ ఇన్సెక్యూరిటీ పెరుగుతోంది. అండ్ క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్స్ మనం తీసుకుంటే కనుక ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ సెన్స్ ఆఫ్ హెల్ప్లెస్నెస్, ఏ సెన్స్ ఆఫ్ యాంగ్జైటీ అమాంగ్ ద చిల్డ్రన్ అండ్ ఏ ట్రామాను మనకి ఏంటంటే వాళ్ళకి గురి చేస్తున్నాయి అని చెప్పి మనకి ఈ యొక్క రిపోర్ట్ అయితే మనకి చెప్పడం జరుగుతుందండి. ఎస్, India and China will remain the two countries with the most children in 2050s, even as the number of children will have dropped by about 106 million in India and by 203 million in China. లో మనకి ఇంపాక్ట్ అయినా కూడా. ఎస్,
Let us read the important points that are important from the exam perspective from this article. The UNICEF, the State of World's Children 2024 report. ఖచ్చితంగా మనకి ప్రిలిమినరీలో అడుగుతారు. ద స్టేట్ ఆఫ్ వరల్డ్స్ చిల్డ్రన్ 2024 రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారని. ఇట్ ఈస్ ద యూనిసెఫ్ ఈజ్ వన్ సచ్ ఆర్గనైజేషన్ విచ్ పబ్లిషెస్. ద రిపోర్ట్ హైలైట్స్ the severe impacts of climate and environmental crises, demographic shifts and frontier technologies of the well-being of children globally, particularly in the developing nations. Nearly important findings ఏంటంటే nearly 1 billion children are living in the countries with a high risk of climate and as well as environmental hazards. By the 2050s, global child population are projected to stabilize at $2.3 billion with India 350 million and China 141 having the largest population of children. ఎఫెక్ట్స్ గురించి మనం తీసుకుంటే వాళ్ళ యొక్క బ్రెయిన్, లంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇమ్యూనిటీ డెవలప్మెంట్ పొల్యూషన్కి మనకి ఏంటంటే థ్రెట్ అవుతుంది. రైజింగ్ పొల్యూషన్ లెవెల్స్, బయోడైవర్సిటీ కొలాప్స్ అనేటువంటిది వాళ్ళ యొక్క రెస్పిరేటరీ ఇష్యూస్ని, వాటర్ బోర్న్ డిసీజెస్ని, మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ని మనకి క్రియేట్ చేస్తుంది. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ సచ్ యాజ్ ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్ ఆర్ డిస్టర్బింగ్ ద ఫుడ్ ప్రొడక్షన్, దేర్ బై ఒక సెన్స్ ఆఫ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ అండ్ చైల్డ్ మాల్న్యూట్రిషన్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. డిజిటల్ డివైడ్ అండ్ టెక్నాలజీ. Over 95% of the people in high income countries are connected to the internet compared to only 26% in the low income nations. While digital tools hold the potential to empower the children, they also expose them to risks like online abuse and as well as exploitation. రీజనల్ డిస్పారిటీస్ అంటే ప్రపంచం మొత్తంగా మనం తీసుకుంటే ద కంట్రీస్ లైక్ సౌత్ ఏషియా, ఈస్ట్ ఆఫ్రికా, సెంట్రల్ ఆఫ్రికా, దే విల్ కంటిన్యూ టు హోస్ట్ ద రీజియన్స్ విత్ లార్జెస్ట్ చైల్డ్ పాపులేషన్స్ స్ట్రగ్లింగ్ విత్ ఇన్ఎడిక్వేట్ రిసోర్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ద రీజియన్స్ లైక్ సౌత్ ఏషియన్ రీజియన్, ఈస్ట్ ఆఫ్రికా అండ్ సెంట్రల్ ఆఫ్రికా, ఇవి మనకి లార్జెస్ట్ చైల్డ్ పాపులేషన్ అయితే ఇక్కడ ఉంటాయి. బట్ దే ఆర్ హ్యావింగ్ ద ఇన్ఎడిక్వేట్ రిసోర్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, డిజిటలైజేషన్, దే ఆర్ హైలైటెడ్ యాజ్ టూల్స్ టు పొటెన్షియల్లీ ట్రాన్స్ఫార్మ్ ద చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ గ్లోబల్లీ. యూనిసెఫ్ రిపోర్ట్ చూసుకుంటే కనుక సిన్స్ 2022 400 million children have faced the disrupted education because of due to school closures which are caused by environmental disasters. Therefore, now it is calling for greater investment in infrastructure, healthcare and education so that we can ensure a sustainable future for our children. Overall, ఇప్పుడు countries ఏం చేయాలట, they have to invest in the resilient infrastructure, climate change resilient infrastructure, healthcare ఆరోగ్యం మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఎవరు ఇన్వెస్ట్ చేయాలి? గవర్నమెంట్స్ ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడైతే గవర్నమెంట్స్ ఇన్వెస్ట్ చేసి వీటిని మనకి స్ట్రెంగ్తన్ చేస్తాయో దెన్ వీ కెన్ ఎన్ష్యూర్ వీ హ్యావ్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ అవర్ చిల్డ్రన్ అనేటువంటిది ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్లో యూనిసెఫ్ చెప్తున్నటువంటి ఇంపార్టెంట్ హైలైట్స్ అండి. Clear? This is the next important article that you are expected to know. Let us move on to that of the next one. Yes. So India and as well as Australia, the Indian Prime Minister అండ్ అలాగనే ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ యాంటోనీ ఆల్బనీస్ మనకి G20 సమిట్ యొక్క సైడ్ లైన్స్లో మనకి మీట్ అవ్వడం జరిగింది. మీట్ అయ్యి ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అంటే ఇప్పుడు ఈ రెండు దేశాలు కూడా రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, వీటిల్లో మనకి ఏంటంటే కనుక వీళ్ళ యొక్క కోఆపరేషన్ని స్ట్రెంగ్తన్ అయితే చేసుకుంటారటండి. ఇక్కడ మనకి మెన్షన్ చేశారు చూడండి, ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్ట్నర్షిప్ వుడ్ ప్రొవైడ్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ practical cooperation in priority areas such as solar energy, green hydrogen, energy storage, investments in related projects and as well as allied areas. India and Australia madhya already we have something called in 2022 lo ECTA అనేటువంటి ఆల్రెడీ మనకి ఎకనామిక్ కోఆపరేషన్ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే మనకు ఆల్రెడీ ఉందండి. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బోత్ సైడ్స్ ఆర్ కీన్ టు బిల్డ్ ఆన్ ద మొమెంటమ్ దట్ ఈస్ క్రియేటెడ్ బై ద ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రేడ్ అగ్రిమెంట్ విచ్ వాజ్ సైన్డ్ ఇన్ ద ఇయర్ 2022. ఇప్పుడు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా ఒక అగ్రిమెంట్ మీద అయితే కనుక వర్క్ చేస్తున్నాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ CECA, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటాం. ఈ అగ్రిమెంట్ ఏంటంటే కనుక బైలాటరల్ ఎకనామిక్ రిలేషన్షిప్ని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడానికి, ఉన్నటువంటి ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మిటిగేట్ చేసుకోవడానికి అండ్ అలాగే మల్టిపుల్ ఏరియాస్లో మనకి కోఆపరేషన్ అనేటువంటిది స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి CECA అనేటువంటిది చేయడం జరుగుతుంది. అంటే CECA మనకి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు ఒక ప్రిలిమినరీ అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ECTA, ఎకనామిక్ కోఆపరేషన్ అండ్
యాజ్ వెల్ యాజ్ ద ట్రేడ్ అగ్రిమెంట్. ఈ యొక్క ఈసీటీఏ ద్వారా ట్రేడ్ అనేటువంటిది 40% పెరిగింది అని చెప్పేసి మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ పార్ట్నర్షిప్ ఏదైతే సైన్ చేసుకున్నారో అది కూడా మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో, బికాస్ యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ ప్రీవియస్లీ దట్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ ఆల్ ద కంట్రీస్ హ్యావ్ టు ట్రాన్సిషన్ టువర్డ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ, దే హ్యావ్ టు రిడ్యూస్ దేర్ డిపెండెన్స్ ఆన్ ద ఫాసిల్ ఫ్యూయల్స్ అనేటువంటిది మనం ఆ పాయింట్ ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. లెట్ us discuss some important points here. India and Australia have deepened their ties by sealing a something called as REP, రెన్యూవబుల్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అనేటువంటి దాన్ని మనకి సైన్ చేశారు. అండ్ ఈవెన్ ఫర్దర్ దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఏ CECA, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ డ్యూరింగ్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద G20 సమిట్ ఇన్ బ్రెజిల్లో జరుగుతున్నటువంటి G20 సమిట్ తోటిలో మనం ఏంటంటే ఇండియా హ్యావ్ పార్ట్నర్డ్ విత్ దట్ ఆఫ్ ఆస్ట్రేలియా తోటి మనం మీట్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇండియా మనకి ఫస్ట్ ఆర్టికల్లో డిస్కస్ చేసినట్టుగా క్యారికామ్ లీడర్స్ తోటి కూడా మనం మీట్ అవ్వడం జరిగిందండి. రెన్యూవబుల్ ఎనర్జీ పార్ట్నర్షిప్ REP గురించి చూస్తే కనుక ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద కోఆపరేషన్ ఇన్ ద సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్ and other allied investments. So both the countries agreed that let us develop a framework for practical collaboration on renewable energy and as well as the critical minerals. Then we have something called as ECTA, Economic Cooperation and Trade Agreement. ఇది మనకి 2022లో మనకి సైన్ చేశారు. It is implemented in the year 2002, leading to a 40% increase in the trade in the past 2 years. Both the nations are now willing to expand this momentum through the proposed CECA ద్వారా. ఇంతకు ముందు ECTA ఉంది ఆల్రెడీ, దాన్ని ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా ఫర్దర్గా కాంప్రిహెన్సివ్గా ఇంకా మల్టిపుల్ సెక్టార్స్ని కవర్ చేసే విధంగా ఈ CECA మీద వర్క్ చేయడం జరుగుతుందండి. డిఫెన్స్ ఇండస్ట్రీ అండ్ క్రిటికల్ మినరల్స్, మొబిలిటీ, స్పేస్ అండ్ సైన్స్ ఇవన్నీ కూడా మనకి స్ట్రాటజిక్ ఏరియాస్. They mainly focus upon resolving the global conflicts and tensions through dialogue and as well as diplomacy. Emphasis on stability and prosperity in the Indo-Pacific region and support for Indian diaspora. Australian commitment to protect the interests of Indian students and the broader community in that of the Australia is another significant aspect that both the leaders have talked about. Yes, potential possible question మనకి దీని మీద చూసినట్లయితే discuss the significance of the India-Australia Renewable Energy Partnership and the Comprehensive Economic Cooperation Agreement CECA in strengthening the bilateral ties and global sustainability efforts can be one potential mains question that we can expect from this particular topic అండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా రిలేషన్స్ అనేటువంటిది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. నౌ లెట్ us move on to that of the next article. Yes, the next important article, should the packaged food content be labeled అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. దిస్ రిపోర్ట్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద యాక్సెస్ టు న్యూట్రిషన్ ఇనిషియేటివ్. వాళ్ళు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అయితే కనుక మనకి పబ్లిష్ చేశారు, వేర్ దే ఆర్ సేయింగ్ దట్ ఇన్ ద లో అండ్ యాజ్ వెల్ యాజ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్తో మనకి సప్లై చేసేటువంటి ప్రొడక్ట్స్ హ్యావ్ ద హై ఆర్ లో న్యూట్రిషియస్ కంటెంట్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్లో మనకు ప్రొవైడ్ చేసేటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ తోటి. అండ్ అలాగనే సో దిస్ article also talks about the sufferings because of due to this non-communicable diseases, and at the same time మనకి what are the important measures which have to be taken out అనేటువంటి దాని మీద మనకు మెన్షన్ చేయడం జరిగింది. మన కంట్రీలో చూసుకుంటే we have the non-communicable diseases అంటారు, like for example diabetes, obesity. చూస్తే an estimated about 10 కోట్ల మందికి డయాబెటీస్ ఉందండి. అండ్ యాజ్ పర్ ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా, ఒబిసిటీ స్టాండ్స్ అట్ 24% అమాంగ్ ద విమెన్ అండ్ 23% అమాంగ్ ద మెన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అండర్ న్యూట్రిషన్, ఎనీమియా, మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా మనకి ఈ రోజున రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ద లైఫ్ స్టైల్ పర్టికులర్లీ ఈ యొక్క ప్రాసెస్డ్ ఫుడ్, ఈ యొక్క ప్యాకేజ్డ్ ఫుడ్ అనేటువంటిది కన్జంప్షన్ అనేటువంటిది ఇంతకు ముందుతో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక చాలా ఇంక్రీజ్ అయితే కనుక అయ్యింది. యాజ్ ఏ రిజల్ట్ ఈ యొక్క అన్హెల్దీ డైట్ వల్ల మనకి ఇది చూడండి, ఎకనామిక్ సర్వే హైలైట్ చేస్తుంది. ద ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా 2023-24 noted that 56% of the total disease burden in India is mainly because of due to the unhealthy diet. పీపుల్ కన్జ్యూమ్ చేసేటువంటి అన్హెల్దీ డైట్ వల్ల, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్జంప్షన్ ఆఫ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ విత్ హై షుగర్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్, కపుల్డ్ విత్ రెడ్యూస్డ్ ఫిజికల్ యాక్టివిటీ, అండ్ అలాగనే లిమిటెడ్ యాక్సెస్ టు ద డైవర్స్ ఫుడ్స్.
దే ఆర్ ఇంక్రీజింగ్ ద మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అండ్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబిసిటీ ప్రాబ్లమ్స్ని అయితే కనుక మనకి ఇంక్రీజ్ అయితే చేస్తుందని చెప్పి ఈ ఆర్టికల్లో మనకి పబ్లిష్ చేయడం జరిగిందండి. అయితే ఫ్రంట్ ఆఫ్ ద ప్యాక్ లేబులింగ్ చేయాలి, లైక్ హై షుగర్ కంటెంట్ ఉంటుంది దీంట్లో అని. సో ఓకే, ఈ విధంగా మనకి మెన్షన్ చేయటం వల్ల వీటి యొక్క ఇది మనకి కన్సంప్షన్ అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటిది ఇక్కడ ఆర్టికల్లో వ్యూ పాయింట్. ద యాక్సెస్ టు న్యూట్రిషన్ ఇనిషియేటివ్, దట్ ఈస్ ATNI report highlights that there is a disparity in the nutritional quality of the packaged food products which are sold in low and middle income countries when compared with the high income countries. హై ఇన్కమ్ కంట్రీస్తో కంపేర్ చేసినట్లయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసేటువంటి లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో సేల్ చేసేటువంటి ప్రొడక్ట్స్కి, ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్లో వెరీ లో న్యూట్రిషనల్ క్వాలిటీ అయితే చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పి రిపోర్ట్ అయితే ఐడెంటిఫై చేస్తుంది. ఇట్ రైజెస్ కన్సర్న్స్ ఓవర్ ద ఇంక్రీజింగ్ ప్రివలెన్స్ ఆఫ్ NCDs, నాన్ కమ్యూనికబుల్ diseases in India, and the role of packaged food in increasing this particular issue. What are the findings eventi? The report assessed about 52,000 products from global food and beverage companies using a health star rating system అయితే యూస్ చేశారు. Products which are sold in the low and middle income countries like including India are generally less nutritious when compared to those which are sold in the high income countries. The average health score for products sold in India was about 2.3 out of 5, which is significantly lower than that of the wealthier countries. Companies like Nestle and Coca-Cola, they were analyzed for their portfolio healthiness, revealing the significant gaps in addressing the public nutrition. అరౌండ్ 10 crore పాపులేషన్ ఈ రోజున మన కంట్రీలో డయాబెటీస్ తోటి సఫర్ అవుతున్నారండి. అండ్ ఒబెసిటీ రేట్స్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి. లైక్ 24% విమెన్ అండ్ 23% మెన్ మనకి ఒబెసిటీతో బాధపడుతున్నారు. నౌ దే ఆర్ 24% ఆఫ్ ద విమెన్ అండ్ 23% ఆఫ్ ద మెన్ ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబెస్ యాజ్ పర్ ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారంగా. మెయిన్ రీజన్ ఏంటి? పూర్ డైట్, high in processed and unhealthy food, contributing to that of the micronutrient deficiencies. India has signed the resolutions on food marketing under the World Health Assembly, but mandatory labeling policies are yet to be implemented. ఈ యొక్క లేబులింగ్ పాలసీస్, ద ఫ్రంట్ ఆఫ్ ద ప్యాక్ లేబులింగ్ అనేటువంటి పాలసీస్, రిలేటెడ్ పాలసీస్ని ఎఫెక్టివ్గా మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆల్రెడీ 2022లో మనకి తీసుకొచ్చారు, కానీ లిమిటెడ్ ప్రోగ్రెస్ అయితే కనుక మనకు ఉంది అని చెప్తున్నారు. బట్ కంట్రీస్ లైక్ చిలీ అండ్ యాజ్ వెల్ యాజ్ మెక్సికోలో చూస్తే ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మ్యాండేటరీ వార్నింగ్స్ ఫర్ ద అన్హెల్దీ ఫుడ్స్, ఓవరాల్ వే ఫార్వర్డ్ మనం చూసుకుంటే దేర్ షుడ్ బి ఏ మ్యాండేటరీ ఫ్రంట్ ఆఫ్ ద ప్యాక్ లేబులింగ్ అనేటువంటిది ఉండాలి. సో దట్ ప్రయారిటైజింగ్ ద కన్స్యూమర్ అవేర్నెస్, వీ హ్యావ్ టు స్ట్రెంగ్థన్ ద నేషనల్ న్యూట్రిషన్ పాలసీస్ టు రెగ్యులేట్ ద హార్మ్ఫుల్ మార్కెటింగ్ ఆఫ్ అన్హెల్దీ ఫుడ్స్. వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద అఫోర్డబుల్ యాక్సెస్ టు న్యూట్రిషియస్ డైట్స్ గివెన్ దట్ 50% ఆఫ్ ఇండియన్స్ కెనాట్ ఈవెన్ అఫోర్డ్ ఏ హెల్దీ డైట్. ఈ రోజున పరిస్థితుల్లో మనం చూసుకుంటే కనుక 50% మంది ఇండియన్స్ ఒక హెల్దీ డైట్ని అఫోర్డ్ చేసి కలిగే పరిస్థితిలో కూడా లేరండి. ఈ కాంటెక్స్ట్ని గవర్నమెంట్స్ దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి అని అంటే కనుక అఫోర్డబుల్ యాక్సెస్, అటు ఒక పక్కన అఫోర్డబిలిటీని కూడా మనం వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అనేటువంటిది వ్యూ పాయింట్. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ అలాగే హై షుగర్ కంటెంట్ ఉండేటువంటివి వాటి యొక్క కన్జంప్షన్ అనేటువంటిది కూడా తగ్గించాలి. అన్హెల్దీ డైటే అరౌండ్ 56% ఆఫ్ ద నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి రీజన్ అవుతుంది మన కంట్రీలో, యాజ్ కోటెడ్ బై దట్ ఆఫ్ ఎకనామిక్ సర్వే. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ ఇన్ మైండ్ అండ్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్, పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు హెల్త్. ఎస్, సో నౌ కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్ అండి. Consider the following statements about CARICOM. Okay, its secretariat is based in Georgetown, Guyana, which is led by Secretary General. Second one, India is a member of CARICOM. Which of the above statements is or are correct? One only, two only, both 1 and 2, and as well as the none of the above. If you know the answer, please do comment your answer and at the same time, if you have liked the video, please do like it, and let's meet again in the next news analysis. Until then, happy learning, all the best, bye bye.